Hello everyone, welcome back to Life of Sirichey. ఫస్ట్లీ ఎ వెరీ హ్యాపీ దసరా టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో మేము దసరా అండ్ ఆ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కంప్లీట్గా షేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ మీరు కనుక నా ఛానల్కి న్యూ అయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఎలాంటివి పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. దసరాకి మార్నింగే నేను ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెష్ అయిపోయి. అండ్ దాని తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు అవి పెట్టుకొని దుర్గాదేవి ఫోటోతో పాటు కంప్లీట్గా అన్ని ఫొటోస్ క్లీన్ చేసేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత మందిరం అండ్ ఫోటో ఫ్రేమ్ అది కూడా ఫ్లవర్స్ తోటి డెకోర్ చేసుకున్నా. అండ్ పూజకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేసాం నేను చేయితో. అండ్ మేము రెగ్యులర్గా ఏమి పూజలు చేయం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. సో యూట్యూబ్ దయతోటి అలా ఫాలో అయిపోయాం. అండ్ నాకు వచ్చినట్టు నేను ఈ దసరాని సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ మేము ఫస్ట్ టైం దసరా ఫ్యామిలీతో కాకుండా మేము సింగిల్గా మా ఇంట్లో చేసుకోవడం. సో కొన్ని కాదు యాక్చువల్లీ చాలా మిస్టేక్స్ చేశాను. బట్ హవెవర్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ మై హార్ట్. సో నేను ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. నేను ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా అంతా నేను చేసుకున్నాను నా ఇంట్లో అని ఆ సాటిస్ఫాక్షన్తో ఉన్నా. సో స్టెప్ బై స్టెప్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా. అండ్ నేను చేసిన ప్రసాదాలు ఇవన్నీ కూడా నైవేద్యం అది చూపించేసి అమ్మవారికి చీర అది కొనుక్కున్నాం కదా, అది దేవుడి దగ్గర పెట్టుకుని అది కూడా చూపించేశాను. అండ్ హారతి ఇవ్వడానికి నేను ఒక మంగళహారతి సాంగ్ పాడాను, అది కూడా యూట్యూబ్లో చూసుకుని. అండ్ అలా మా హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దిస్ హౌ వి కంప్లీటెడ్ అవర్ దసరా. అండ్ మా పూజ అండ్ ఈ అలంకరణ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మీరు ఇలానే చేసుకుంటారా లేకపోతే మీకు ఇంకా ఏమైనా వేరే ఆనవాయితీలు అవి ఉంటాయి కదా, సో అలా ఏమైనా చేసుకుంటారా కూడా చెప్పండి. ఎందుకంటే ఆంధ్రాకి తెలంగాణకి కొన్ని ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, సో అందుకు అడుగుతున్నా. అండ్ మా సైడ్ ఇలాగ పూజ చేసుకుని వెహికల్స్కి కూడా పూజ చేసుకుంటాం. అండ్ ఆల్సో వెహికల్స్ అనే కాదు దేనికి మనం ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తామో వాటన్నిటికీ పూజ చేసుకుంటాం. హోప్ అందరూ ఇలాగే చేసుకుంటారు అనుకుంటా, దీనిలో ఏం డిఫరెన్స్ ఉండదు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్కేస్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలా వెహికల్స్కి పూజ అది కంప్లీట్ చేసుకుని ఒక డ్రైవ్ వెళ్ళొచ్చాము. యాక్చువల్లీ మేము లంచ్ ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే చైతు వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చారు. సో వాళ్ళు ఈ దసరాకి మాతోటే స్పెండ్ చేద్దాం అనుకున్నారు, అందుకని లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇలా డ్రైవ్కి వెళ్ళొచ్చి లంచ్ అది కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. మాకు ముందు టెంపుల్ ప్లాన్ ఏం లేదు, బట్ వాళ్ళు దూరం నుంచి వచ్చారు కదా, సో అది ఈ అకేషన్లో వెళ్తే చాలా బాగుంటుంది అనిపించి టెంపుల్ విజిట్ వెళ్ళాము. అండ్ వెళ్ళినందుకు హానెస్ట్లీ చాలా బ్లెస్డ్ అనిపించింది మాకు. ఆ పూజ, ఆ దర్శనం, ఆ డెకరేషన్ ఏంటి అసలు చూస్తూనే ఉన్నాం అలా. బట్ వన్ థింగ్, మాకు అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 1.5 hour పట్టుంటుందేమో, ఎందుకంటే మేము కార్ పార్క్ చేయడం కూడా 1 kilometer దూరంలో పార్క్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది, అంత క్రౌడ్ ఉన్నారు. బట్ వెళ్ళిన తర్వాత అసలు అంతా పోయింది ఎందుకంటే అంత నిండుగా ఉన్నారు అమ్మవారు కానీ ఆ గుడి కానీ, అంతా అలంకరణ అంతా చాలా బాగా జరిగింది. అండ్ దాని తర్వాత మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము హ్యార్లీస్కి. సో మేమందరూ మ్యాక్రోన్స్ అవి ఆర్డర్ చేసుకుని వి కంప్లీటెడ్ ఇన్ హ్యార్లీ. అండ్ అలానే కాంతారా మూవీ రిలీజ్ కదా, సో టికెట్స్ ఉంటాయేమో అని చెక్ చేసాం. బట్ ఫస్ట్ డే అనో ఏమో తెలీదు, ఒక్క టికెట్ కూడా ఎక్కడా లేదు. సో మేము అలా చెక్ చేస్తే AAA మాల్ ఉంది కదా అమీర్పేట్లో, అక్కడ దొరికాయి. సో క్విక్గా అక్కడికి రీచ్ అయిపోయి మూవీకి అయితే అటెండ్ అయిపోయాం. అండ్ మూవీ వైజ్ అయితే ఓవరాల్గా ఆ విజువల్స్ అయినా ఆ ఎలివేషన్ ఏంటి ఆ స్టోరీ మాకంతా కొత్తగా బాగా అనిపించింది. మెయిన్లీ రిషబ్ శెట్టి యాక్టింగ్ చాలా బాగుంది.
అండ్ నాకే కాదు మా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది మూవీ. ఓవరాల్గా నేనైతే మూవీ చూడమని సజెస్ట్ చేస్తాను. మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ బయటే తిందామని ఫిక్స్ అయ్యాము. సో డిన్నర్ కోసం మేము జూబ్లీ హిల్స్లో ఉన్న వన్ డ్రైవ్ ఇన్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. బిర్యానీస్ కన్నా పలావ్స్ బాగా నచ్చుతాయి మాకు. సో నాన్ వెజ్ తింటాం మేము దసరాకి. ఇక్కడ చాలామంది తినరంట, అందుకనే మేము బయటే తిందామని డిసైడ్ అయ్యాం. సో మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని మాకు కొంచెం డెజర్ట్ క్రేవింగ్ అనిపించి ఆర్గానిక్ క్రీమరీకి వెళ్ళాము. అక్కడ దగ్గరే కదా, సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా నా షార్ట్స్ ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దాని తర్వాత అక్కడ నేను డెత్ బై చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నా. అది నా ఫేవరెట్, అక్కడ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి సార్ ఎప్పుడైనా వెళ్తే అటు సైడ్. అండ్ మా డెజర్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఫైనల్లీ మా దసరా అడే అలా ఎండ్ చేసేసుకున్నాం. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై, టేక్ కేర్.